అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయన్ అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఒక పార్టీ అధినేత ఎక్కడ పోటీ చేయాలో ఆయనకి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు ఉండాలి? అలాంటి వాళ్ళు మాట్లాడడానికి ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందంటే పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఎన్నెన్ని సమర్థించుకుంటూ రావాలి? టీడీపీతో పొత్తును వ్యతిరేకించారు చాలామంది. మీ మాట నమ్మి మీకోసం ట్రావెల్ అవుతున్నారు. 40-50 సీట్లు పోటీ చేస్తారనుకున్నారు. 24 మీరు పరిమితమైన మీతో నడుస్తున్నారు. 24 కాస్త 21 అయింది. స్టిల్ మీతో నడుస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అనుకున్నారు, అది లేదు అని చెప్పిన మీతో నడుస్తున్నారు. స్టిల్ వాళ్ళని మీరు పిఠాపురం అని చెప్పి ట్రావెల్ చేసి అక్కడికి పిఠాపురంలో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు గ్యాదర్ అయ్యారు. మీరు వస్తున్నారు అనుకున్నారు. సడన్గా మళ్ళీ ఇప్పుడు మీరు వస్తానో లేనో తెలియదు క్యాంప్ వీటికి తెరలేపారు. పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు పిఠాపురంలో పోటీ చేయడానికి అనే ఒక ఇంప్రెషన్కి కారణమవుతుంది. మిథున్ రెడ్డిని అక్కడ దించారు, మండలానికి ఒక నాయకుడికి బాధ్యత ఇచ్చారు. ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ మాట్లాడడం ద్వారా మీరు అక్కడ భయపడి ఎంపీగా వెళ్ళడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నారు అనే అనుమానం కలుగుతుంది. అసలు మీరు భారతీయ జనతా పార్టీ మీకు ఎక్కడ పోటీ చేయాలో, ఏం పోటీ చేయాలో భారతీయ జనతా పార్టీ చెప్పడం ఏంటి? రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మీరు ఇంకో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఇంకో భారతీయ జనతా పార్టీ నాయకుడు చెప్తారు మీరు ఎక్కడ పోటీ చేయాలి. మీరు ఎక్కడ పోటీ చేయాలో కూడా ఇంకో పార్టీ నిర్దేశించే పరిస్థితి ఉంటే ఎలా?